$6,439. So yeah, 6.4 lakh payout. So what a service from 500 futures. So చాలా అంటే చాలా క్విక్గా పే చేశారు. అండ్ నెక్స్ట్ లెవెల్. సో సర్వీస్ విషయంలో అంటే మాత్రం అసలు ఎంటైర్ ప్రాప్ ఇండస్ట్రీలోనే 500 ఫ్యూచర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్. యా, సో ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో అసలు 500 ఫ్యూచర్స్ దగ్గర నుంచి నాకు పేఅవుట్ వచ్చింది. దాని గురించి మాట్లాడుకొని సో వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది ఏంటి, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక బెస్ట్ ప్రోమో రన్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమో, ఎందుకంటే ఇప్పుడు వరకు 500 ఫ్యూచర్స్ ఎలాంటి ప్రోమోని ఇప్పుడు వరకు ఎప్పుడు ఇవ్వలేదు. సో అలాంటి ప్రోమో రన్ అవుతుంది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి చెప్పేదానికంటే ముందు ఇక్కడ మీరు చూస్తే $6,439 పేఅవుట్. సో 500 ఫ్యూచర్స్ దగ్గర నుంచి $3,500 రావడం జరిగింది. నిజంగా 500 ఫ్యూచర్స్ ఇన్స్టెంట్ పేఅవుట్స్ ఆఫర్ చేస్తుంది. అంటే ఇలా విత్డ్రాల్ పెట్టి జస్ట్ 1 మినిట్ ఓటీపీ ఎంటర్ చేసి మనకి విత్ ఇన్ 5 మినిట్స్లోనే 1 మినిట్లో రైజ్లోకి వస్తుంది. రైజ్ నుంచి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ లేదంటే క్రిప్టో వాలెట్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో సర్వీస్ విషయంలో ఎంటైర్ ఫ్యూచర్ ఇండస్ట్రీలోనే ఏ ఫర్మ్ కూడా 500 ఫ్యూచర్స్ ముందు సరిపోదు. ఈవెన్ ఫండింగ్ టిక్స్ చూసినా, టాప్ స్టెప్ చూసినా, ట్రేడ్ఫై చూసినా, ఫండెడ్ నెక్స్ట్ ఫ్యూచర్స్ చూసినా, ఏది చూసినా సరే 500 ఫ్యూచర్స్ ముందు అసలు ఆ పేఅవుట్ స్పీడ్ ముందు ఏది కూడా సరిపోదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రైజ్ నేను ఒకసారి రీఫ్రెష్ కూడా చేస్తాను. సో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్ అయితేనే కదా నా స్టూడెంట్స్ అండ్ నా దగ్గర నుంచి నేర్చుకునే మీరు కూడా ప్రాఫిటబుల్ అవుతారు. సో అందుకే ఎప్పటికప్పుడు నేను నా పేఅవుట్స్ వచ్చే ప్రతి పేఅవుట్ కూడా ఈవెన్ రైజ్లో ఎవడు లాగిన్ అయ్యి చూపించడు, కానీ నాకు తెలిసినంత వరకు నేను ఒక్కనే రైజ్లో లాగిన్ అయ్యి చూపించేవాడిని. యా, సో ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం సో లోడ్ అవుతుంది. హియర్ సో 6,439. అండ్ ఒక్కసారి మీకు ఈమెయిల్, సో ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం, యా ఈమెయిల్ చూసారా, 3,480 ఫ్రమ్ 500 ఫ్యూచర్ సొల్యూషన్స్. సో ఇది కూడా జీమెయిల్. సో ఇక్కడ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అంటే పేఅవుట్ వచ్చింది. సో ఇంక సర్వీస్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. సో పేఅవుట్ స్పీడ్ కానీ, సో పే చేసిన విధానం కానీ, ఇంక అసలు అంటే మీరు ఇప్పటికే పేఅవుట్స్ తీసుకుని ఉంటే మీకు తెలుస్తుంది ఏ రేంజ్లో పే చేస్తారో, అంత ఇన్స్టెంట్. సో ఇప్పుడు నీకు పే చేసింది బాగానే ఉంది, నీ స్టూడెంట్స్ కానీ లేదంటే అదర్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా పే చేసినవి నువ్వు చూపించగలవా అంటే ఇక్కడ చూస్తే ఇది 500 ఫ్యూచర్స్ వాళ్ళు అఫీషియల్ ఛానల్. సో ఇందులో చూడండి, $1,800, $1,500, $8,000. సో ఇది $8,000 అంటే $8,000 అంటే ఇది రూపీస్ కాదు. $8,000 అంటే 8.5 lakh. అంటే నేను $1 అంటే మనం క్రిప్టోలో తీసుకుంటాం కాబట్టి $1 95 నుంచి 100 ఉంటుంది కాబట్టి నేను 100 తీసుకుని చెప్తున్నాను. సో 8.5 lakh. సో చూసారా, ఎక్సలెంట్ పేఅవుట్. ఇంక నెక్స్ట్ చూస్తే 1,000, 800, 550, 900. వావ్. సో 1,000. సో ఇది మోస్ట్ రీసెంట్ పేఅవుట్ November 6th. ఇప్పుడు ఫీడ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఫీడ్ ఇంకా అలా అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ చూసారు, ఈరోజు November 3rd. ఈవెన్ వీకెండ్స్ కూడా మీలో చాలామంది చాలా ఫర్మ్స్లో పేఅవుట్స్ పెట్టినప్పుడు సాటర్డే సండే పేమెంట్స్ ఎందుకు చెయ్యు? బికాస్ వీకెండ్ కాబట్టి, అవి క్లోజ్లో ఉంటాయి కాబట్టి, అంటే ఫర్మ్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి. కానీ 500 ఫ్యూచర్స్ అలా కాదు, ఈవెన్ వీకెండ్స్ కూడా పేఅవుట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే November 1st చూద్దాం. November 1st ఎక్కడ ఉంది? November 1st. సో చూసారా, November 1st మనకు కనిపించట్లేదు. అంటే ఓన్లీ November 1st రోజు అనగా ఇన్ని పేఅవుట్స్ చేశారు చూడండి, ఏ రేంజ్ పేఅవుట్స్. సో ఇక్కడ ఈవెన్ ఇది కూడా ఇంకా November 1st కాదు. సో ఇదన్నీ అంటే ఓన్లీ సాటర్డే అనగా ఏ రేంజ్ పేఅవుట్స్ చూడండి. ఓ మై గాడ్. సో 1,000 ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే సుమారు ఓన్లీ ఒక్క సాటర్డే అనగానే ఒక 2 to 3 crores ఉంటుంది ఈజీగా. తర్వాత మళ్ళీ సండే కూడా. సో వీకెండ్స్ పేఅవుట్ చేసే ఫర్మ్లో ఓన్లీ ఫర్మ్ 500 ఫ్యూచర్స్ ఒక్కటే. వీకెండ్ సాధారణంగా ఏ ఫర్మ్ పేఅవుట్ చేయదు, ఎందుకంటే సర్వీస్ టీమ్ మొత్తం హాలిడే కాబట్టి. కానీ 500 ఫ్యూచర్స్కి వీకెండ్స్ లేవు, 365 days, 7 days కూడా మనకి పే చేస్తారు. సో ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ దట్టు ఇన్స్టెంట్ పేఅవుట్స్. సో ఫండింగ్ టిక్స్ లాగా 3 days 4 days ఆగవసరం లేదు, ఇన్స్టెంట్గా మీకు పేఅవుట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు, 1,900, 500, 1,987, 395, 1,200, 1,000. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే అలా ఉంటూనే ఉంటాయి మీకు. ఇది ఒక 1,000, 1,200, 1,000. సో 1,500, 1,000. సో థౌజండ్స్ చూసారు, ఎన్ని $1,000s. సో 1,000, 2,000, 2,000, $6,000 అంటే 6 lakh ఆల్మోస్ట్. సో ఇంకా పేఅవుట్స్ మీకు ఇది కూడా మీకు ప్రూఫ్ చూపించాను. సో ఇవన్నీ కూడా టైంతో సహా చూసుకోవచ్చు. ఈరోజు ఆఫ్టర్నూన్ 1:59 పే చేసింది. సో చూసారా, ఇవన్నీ టైంతో సహా. సో ఇంకా ఇక్కడతో మీకు ఫండింగ్ అంటే 500 ఫ్యూచర్స్ మీద ఉన్న ఆ పేఅవుట్స్ చేస్తున్నా లేదా అన్న డౌట్
ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నాకు చేసింది అండ్ నా స్టూడెంట్స్ తీసుకుంటున్నారు పేఅవుట్స్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా యాక్టివ్గా మనకి పేఅవుట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో నేను ఎప్పటికప్పుడు గ్రూప్లో పెడుతూనే ఉన్నాను. సో పేఅవుట్స్ అని ఎలా చేస్తుంది ఏంటి అనేది. సో ఇంక ఇక్కడ చూస్తే మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఒక ఎక్సలెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ $59కి మనకి 50K కోర్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది, కోర్ అకౌంట్. సో $59కి ఇవ్వడం అంటే ఇంతకు ముందు ఎంత ఉండేది అని అడిగితే ఇంతకు ముందు $77 ఉండేది. $77 అకౌంట్ని మీకు $18 డిస్కౌంట్తో $59కి ఇస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. సో ఇక్కడ మ్యాక్సిమం అకౌంట్స్ ఎన్ని తీసుకోవచ్చు అంటే మీరు 5 అకౌంట్స్ వరకు తీసుకోవచ్చు. హోప్ ఈ వీడియో చూసే టైంకి కోడ్ ఉండొచ్చు, అంటే ఎక్స్పైర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కోడ్ అనేది మనకి లాంచ్ అయ్యి చాలా రోజులు అయిపోతుంది. నేను లాస్ట్లో చేస్తున్నాను, నాకు పేఅవుట్ వచ్చింది కదా, ఇంక 2 చెప్పడానికి బాగుంటుందని. ఆల్రెడీ ఫండింగ్ టిక్స్ కోడ్ అంటే అయిపోయింది. సో ఇంక 50% ఎక్స్పైర్ అయిపోయింది, ఏమీ లేదు. సో ఓన్లీ ఇప్పుడున్న డిస్కౌంట్ కోడ్ ఒక్కటే, మై ఫండెడ్ ఫ్యూచర్స్. ఇప్పటికి మీరు అకౌంట్స్ తీసుకుని ఉంటే వెల్, లేదు అంటే మాత్రం ఇది బెస్ట్ టైం. ఎందుకు బెస్ట్ టైం అంటే మీరు ఇలా 5 అకౌంట్స్ ఇస్తున్నారు, 5 అకౌంట్స్ తీసుకోండి. ఇందులో 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయండి, మీకు ఫ్రీ ట్రేడ్ కాపీర్ కూడా వస్తుంది. మీరు 5 అకౌంట్స్ ఒకేసారి ట్రేడ్ చేయొచ్చు అంటే ఎస్, మీరు ట్రేడ్ చేయొచ్చు. సో 3 అకౌంట్స్ ఒకవైపు, 2 అకౌంట్స్ ఒకవైపు కనెక్ట్ చేసి ఈ 3 అకౌంట్స్లోని డిఫెన్సివ్ మోడ్ అంటే క్వాలిటీ సెటప్స్ తీసుకోండి అండ్ ఎక్కువ టైం తీసుకోండి. 1 మంత్ వరకు ఈ అకౌంట్స్ హోల్డ్ చేసి కూల్గా ట్రేడ్ చేయండి. ఈ 2 అకౌంట్స్లో అగ్రెసివ్ మోడ్, ప్రతి ట్రేడ్ తీసుకోండి, అగ్రెసివ్గా వెళ్ళండి. సో అప్పుడు మీకు ఇందులో ఏదో ఒక సెట్ ఆఫ్ అకౌంట్స్ మీరు పాస్ అవుతారు. ఈవెన్ ఈ 2 అకౌంట్స్లోని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అకౌంట్స్ పాస్ అయ్యారనుకోండి, ఈ 3 అకౌంట్స్లోని మీరు ఈచ్ వీక్ పేఅవుట్ అనేది $3,000 వరకు తీయొచ్చు. సో నేను వర్స్ట్ కేసు ఒక 1000 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 1000 క్యాలిక్యులేట్ చేసినా సరే మీకు $3,000 వస్తుంది. ఎన్ని రోజులకి? పర్ వీక్. మంత్కి ఎంత? 4 వీక్స్ ఉంటాయి. 4 3 12,000. 12,000 బేస్ కేసు. నేను ఇంకా 1000 వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మీరు అప్ టు 3,000 పర్ వీక్ తీసుకోవచ్చు. అలా అంటే 4 3 మనకి 12,000. నేను బేస్ కేసు 1000 క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఈచ్ అకౌంట్ కదా, ఇది ఈచ్ అకౌంట్లో 3,000 కదా, త్రీ అకౌంట్స్ కదా టోటల్. సో 3 3 9,000 తీసుకోవచ్చు మీరు పర్ వీక్. సో బట్ మీరు 1000 చూసుకున్నా సరే 3,000 ఎనఫ్. సో ఎక్సలెంట్. అంటే ఇది ప్రీవియస్గా ముందు అకౌంట్స్ తీసుకున్న వాళ్ళకి ఈ అప్డేట్ లేదు. 3,000 పేఅవుట్ క్యాప్ అనేది వాళ్ళకి 1,000 మాత్రమే. అంటే వీక్కి 1,000 ఇచ్చేవాడు, మంత్కి 4,000 ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు వీక్కి 3,000 చేశాడు దీన్ని. సో ఇది చాలా మంచి అప్డేట్. ఇంకా కన్సిస్టెన్సీ ఏం లేదు. లైవ్లో మీరు ఎంత పెద్ద పేఅవుట్ అయినా తీసుకోవచ్చు. అంటే ఒకే ట్రేడ్ మీరు ఎంత వరకు అయినా సరే హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజ్లో 50% కన్సిస్టెన్సీ ఉంది కదా, లైవ్లో మీరు ఒక లాట్ బై చేశారు, ఆ ట్రేడ్ $2,000 $3,000 ప్రాఫిట్ వెళ్తుంది, హోల్డ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేదు కాబట్టి. అండ్ యాక్టివేషన్ ఫీజు కూడా లేదు. మీరు చాలా ఫర్మ్స్ చూస్తే యాక్టివేషన్ ఫీజు ఉంటుంది. వన్స్ మీరు ఛాలెంజ్ పాస్ అయిన తర్వాత $120 $150 పే చేయాలి. టాప్ స్టెప్లో అంటే $150, మీరు ఎపెక్స్లో అంటే $90 నుంచి $100 పే చేయాలి యాక్టివేషన్ ఫీజు అని, అకౌంట్ యాక్టివేషన్ ఫీజు. కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్లో అది కూడా ఏం లేదు, జస్ట్ ఈ $59 మాత్రమే మీరు పే చేయాల్సింది. సో ఇది ఎక్సలెంట్ ఆఫర్ అండి. ఇంత తక్కువ ప్రైస్కి అకౌంట్స్ అనేవి ఏ ఫర్మ్లోని రావు, అది కూడా 5 అకౌంట్స్. సో ఇంకా 5 అకౌంట్స్ అనేవి ఇప్పుడు మీరు 5 అకౌంట్స్ పర్చేస్ చేయకపోతే మీకు ఇంకా అంటే ఇలాంటి డిస్కౌంట్ మళ్ళీ రాదు. మీరు తప్పకుండా చాలా హ్యూజ్ మనీ మిస్ అవుతున్నట్టే. అంటే ఇప్పుడు పర్చేస్ చేస్తే హ్యూజ్ మనీ సేవ్ చేసుకుంటున్నట్టే. ఇది మరి నేను బిగినర్ అంటారు 5 అకౌంట్స్ నేను పర్చేస్ చేయొచ్చా అంటే, మీరు బిగినర్ అంటే మాక్సిమం ఒక 2 to 3 దగ్గర ఆగండి. మీకు ఆల్రెడీ రూల్స్ అన్ని తెలుసు, ఓకే నేను చేయగలను అనుకున్నప్పుడు మీకు ఎలాగ ఫ్రీ ట్రేడ్ కాపీర్ ఇస్తున్నారు. మళ్ళీ మనం ఫ్రీ ట్రేడ్ కాపీర్కి అంటే ట్రేడ్ కాపీర్కి ఎటువంటి మనీ పే చేయడం అవసరం లేదు కాబట్టి తీసుకోవచ్చు. మీరు ట్రేడ్ వెట్లో ఫ్రీ ట్రేడ్ కాపీర్ యూస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తే మై ఫండెడ్ ఫ్యూచర్స్ ది లైవ్ అకౌంట్ 8% ప్రాఫిట్, నైస్. సో సో ఇక్కడ మీరు స్టార్ట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఈ కోర్ ప్లాన్ చూసారా, ఈ కోర్ సెలెక్ట్ చేయాలి. మీలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే కోర్ సెలెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఈ ఫ్రీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా కోడ్ ఎంటర్ చేస్తున్నారు FTT అని. అప్పుడు మీకు డిస్కౌంట్ రాదు, డిస్కౌంట్ జస్ట్ 5% మాత్రమే వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫ్రీ అని ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, మీరు ఏ మనీ కూడా పే చేయడం అవసరం లేదు. జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు కోర్ ప్లాన్, ఇక్కడ అకౌంట్ సైజ్ కూడా అవసరం లేదు, డిఫాల్ట్గానే 50K సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో కోర్ ప్లాన్, ఫ్లెక్స్ యాడ్ ఆన్, ట్రేడ్ బెట్. ఇక ట్రేడ్ బెట్టే సెలెక్ట్ చేయాలంటే ఇదే బెటర్, ఇందులోనే మనకు ఫ్రీ ట్రేడ్ కాపీర్ ఉంటుంది. సో ట్రేడ్ బెట్టే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఇందులో 5 అకౌంట్స్ తీసుకున్నారనుకోండి, 5 అకౌంట్స్ కూడా ఒకేసారి ట్రేడ్ చేయొచ్చు. ఒక అకౌంట్ పాస్ అయితే ఆటోమేటిక్గా 5 అకౌంట్స్ కూడా బ్యాక్ ఎండ్లో మీరు పాస్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ డిస్కౌంట్ వచ్చి FTT. మళ్ళీ చెప్తున్నాను, డిస్కౌంట్ కోడ్ తప్పకుండా మనది మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నేను హెల్ప్ చేయాలంటే ఆ అకౌంట్ అని నా కింద ఉండాలి. సో అప్పుడు మాత్రమే నా సపోర్ట్ టీం వాళ్ళు దాన్ని చెక్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. సో FTT మీ గురించి కోడ్ కూడా చాలా ఈజీగా పెట్టాను. సో ఫారెక్స్ ట్రేడర్ తెలుగు, సో FTT కోడ్ యూస్ చేయండి. మై ఫండెడ్ ఫ్యూచర్స్లో ఎప్పుడైనా సరే మీరు ఈ FTT కోడ్ యూస్ చేయాలి. ఎందుకంటే
మన కోడ్ డైరెక్ట్గా అఫీషియల్ డిస్కౌంట్ ఎంత ఉందో అంత కూడా మన కోడ్కి వస్తుంది. అంటే మీరు అఫీషియల్ ఛానల్స్లో ఉన్న కోడ్ యూస్ చేస్తే మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, మంది యూస్ చేస్తే తక్కువ వస్తుంది, అలాంటిది ఏమీ లేదు. మీకు అఫీషియల్గా 50% రన్ అయితే 50% ఎఫ్టీటీకి అప్లై అవుతుంది, అఫీషియల్గా 30% రన్ అయితే 30% ఎఫ్టీటీకి అప్లై అవుతుంది. సో అఫీషియల్గా 1+1 ఆఫర్ రన్ అయితే మనకి ఎఫ్టీటీకి కూడా అప్లై అవుతుంది. సో ప్రతి డిస్కౌంట్ ప్రతి పర్సెంటేజ్ కూడా మన కోడ్కి అప్లై అవుతుంది. కాబట్టి సో ఎప్పుడు మీరు పర్చేస్ చేసినా సరే ఎఫ్టీటీ కోడ్ అంటే చేయండి, అప్లై డిస్కౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, చూసారా $18 డిస్కౌంట్ వచ్చింది. సో నార్మల్గా $77, కానీ $59కి మీకు అకౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టిక్ మార్క్ మీద చేసి ఇక్కడ మీకు కార్డు ఉంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇలా కొన్ని బ్యాంక్ కార్డ్స్ వర్క్ అవుతున్నాయి, రూపే కార్డ్స్ వర్క్ అవ్వు, ఓన్లీ మాస్టర్ కార్డ్, వీసా, అది కూడా మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆన్ చేసుకుని ఉంటేనే మీకు వర్క్ అవుతాయి. సో కార్డ్ యాడ్ చేసి పేమెంట్ చేసేయండి. కార్డ్ లేదు బ్రో నాకు, సో నాకు రూపే కార్డ్ లేదు, ఒకవేళ ఉన్నా నా వీసా కార్డ్ రిజెక్ట్ అవుతుంది అంటే క్రిప్టో మీద సెలెక్ట్ చేయండి. క్రిప్టో మీద సెలెక్ట్ చేసి మీ దగ్గర క్రిప్టో ఉంటే మీరు పే చేసుకోవచ్చు, మీ దగ్గర క్రిప్టో లేకపోతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను గైడ్ చేస్తాను. సో ఇక్కడ స్టార్ట్ యువర్ కోడ్ ప్లాన్ మీద సెలెక్ట్ చేస్తే మీకు సమ్ క్రిప్టో కాయిన్స్ ఓపెన్ అవుతాయి, యూఎస్డిటీ, ఈథీరియం అవన్నీ. అక్కడ టెదర్ యూఎస్డి అని ఒక కాయిన్ ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్లో నెట్వర్క్స్ ఓపెన్ అవుతాయి. సో ట్రోన్ అని, బిఎన్బి స్మార్ట్ చైన్ అని అవన్నీ. సో అందులో బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి, ట్రాన్సాక్షన్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయబోతే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా మీరు ఏ క్రిప్టో వాలెట్ యూస్ చేస్తున్నారో ఆ క్రిప్టో వాలెట్లో స్కాన్ చేస్తే సరిపోతుంది. బైనాన్స్ అంటే బైనాన్స్, బిట్గేట్ అంటే బిట్గేట్, కూకాయిన్ అంటే కూకాయిన్. సో సింపుల్, ఎలా పే చేయాలి మీకు అర్థమైంది కదా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్లెక్స్ యాడ్ ఆన్ కానీ మీరు యాడ్ చేయకపోతే మీకు ఈ డిస్కౌంట్ రాదు. చూసారా, ఇక్కడ నేను ఫ్లెక్స్ యాడ్ ఆన్ తీసేస్తున్నాను. సో కోర్ సెలెక్ట్ చేశాను, ఫ్లెక్స్ యాడ్ ఆన్ లేకుండా చూడండి ఎఫ్టీటీ కోడ్ అప్లై చేస్తున్నాను. చూసారా, $3 మాత్రం డిస్కౌంట్ వచ్చింది. అది ఫ్లెక్స్గా నేను యాడ్ చేసుకుంటే $18 డిస్కౌంట్ వచ్చింది. సో అది, సో ఫ్లెక్స్ మర్చిపోకండి, అప్పుడే మీకు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు చూసారా, $18 డిస్కౌంట్, $59కి అకౌంట్ వస్తుంది. టోటల్ 5 అకౌంట్స్. సో 5 అకౌంట్స్ అంటే 300 పెడితే మీకు ఎక్సలెంట్ ఫండింగ్ వస్తుంది. సో మిస్ చేసుకోకండి, ఇది నార్మల్గా 1-2 అకౌంట్స్ తీసుకునే టైం కాదు, మ్యాక్స్ ఫండింగ్ రీచ్ అయ్యే టైము. సో హోప్ ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంక ఈ కోడ్ మాక్సిమం మీరు చూసే టైంకి ఈ వీడియో ఉంటే మీ అదృష్టం, లేదంటే అయిపోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 3 డేస్ నుంచి రన్ అవుతుంది. సో ఇంకా ఉంటుందని అంటే నేను అనుకోవట్లేదు, ఆల్రెడీ ఫెస్టివల్ కూడా అయిపోయింది కదా. సో యా, హోప్ ఈ వీడియో చూసిన వెంటనే మీరు ట్రై చేయండి, ఉన్నదా లేకపోతే మాత్రం మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. ఇలాంటి కూడా మళ్ళీ రాదు, ఇంకా ఎక్స్పైర్ అయిపోయిందంటే అది మీ అంటే మీకు ఇంకా అంత అదృష్టం లేదనుకోవాలి అంతే. యా ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూట్యూబ్లో చూసేవాళ్ళంటే కామెంట్ సెక్షన్ నుంచి నాకు తెలియచేయండి. అండ్ యూట్యూబ్లో మన గ్రూప్లో ఆల్రెడీ మీరు యాడ్ అయి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి మీకున్న ప్రతి డౌట్ కూడా మీరు అడగొచ్చు. సో ఇక్కడ మన గ్రూప్ మెంబర్స్ ఆన్సర్ చేస్తారు, లేదంటే నేను కూడా ఆన్సర్ చేస్తాను. సో ఫైనల్గా అంటే మాత్రం ఎక్సలెంట్ పేఅవుట్ అండి, 6.4 lakh. యా క్రేజీ పేఅవుట్. యా కన్సిస్టెన్సీ అండ్ ప్రాఫ్ ఫర్మ్స్ చాలా మంది స్కామ్ అంటారు, రీటార్డ్స్. సో వాళ్ళకి తెలియట్లేదు ప్రాఫ్ ఫర్మ్స్ యొక్క పవర్. సో ఎన్ని పేఅవుట్స్, $1,00,000 తీసుకుంటున్నారు, $1,00,000, crores of rupees. సో ఈ రోజుల్లో జస్ట్ స్కిల్స్ ఉంటే చాలు, ఫండింగ్ కంపెనీస్ ఉన్నాయి ఫండింగ్ ఇవ్వడానికి, ఎక్సలెంట్ ఫర్మ్స్. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ అని, సీక్రెస్ట్ ఫండెడ్ అని, ఫారెక్స్లో సో క్రేజీ ఫర్మ్స్ ఉన్నాయి. సో నేను స్పెషల్లీ మీరు అదర్ ఫర్మ్స్లో స్కామ్ అయితే నాకు సంబంధం లేదు, బట్ నేను రికమెండ్ చేసిన ఫర్మ్స్లో మాత్రం మీకు పేఅవుట్స్ తప్పకుండా వస్తాయి. ఒకవేళ రాకపోయినా నా బ్యాక్ అండ్ మీకు సపోర్ట్ ఉంటుంది. దయచేసి వేరే ఫర్మ్స్ జోలికి వెళ్ళొద్దు, మన గ్రూప్లో ఏ ఫర్మ్ అంటే రికమెండ్ చేస్తామో ఆ ఫర్మ్స్లోనే మీరు అకౌంట్స్ తీసుకోండి. ఎందుకంటే ఆ ఫర్మ్స్తో మనకి ఆ ఓనర్స్ కట్ తెలుసు కాబట్టి, మ్యాట్ కట్ మన గ్రూప్లో ఉన్నారు కాబట్టి, రేపు అన్న రోజు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను క్వశ్చన్ చేయగలను వాళ్ళని. మీరు అదర్ ఫర్మ్స్లో ఏ టాప్ స్టెప్లోనో ఏ ట్రేడిఫైలోనో అకౌంట్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు పేఅవుట్ రిజెక్ట్ చేశారనుకోండి, దానికి నేను ఏం చేయలేను. సో కానీ మీకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ నుంచి ఇప్పటి వరకు నేను ఇలా కంటున్నానని కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకి. సో ఇది మీరు ఎప్పుడు చూస్తున్నారో తెలియదు, ఒక్క పేఅవుట్ రిజెక్షన్ నాకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ దగ్గర నుంచి చూపించండి. ఈచ్ పర్సన్ నేను $200 ఇస్తాను, ఒక్క పేఅవుట్ రిజెక్షన్. నా తప్పు లేకుండా మై ఫండెడ్ ఫ్యూచర్స్ పేఅవుట్ రిజెక్ట్ చేసినాను, ఒక్క పేఅవుట్. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మీరు ఊహించుకోండి, అసలు ఎక్కడన్నా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వెతకండి, ఒక్క పేఅవుట్ రిజెక్షన్ మీకు కనిపించదు, అంత స్ట్రాంగ్ ఫర్మ్. సో యా, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ నుంచి నన్ను అడగండి. థ్యాంక్ యూ. సో కోడ్ హోప్ ఉండాలి అనుకుంటున్నాను, ఈ వీడియో చూసే టైంకి ఉంటుంది అనుకుంటున్నాను. సో చూద్దాం, సో ట్రై చేయండి. యా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.